ఓం శ్రీ మహాగణాధిపతే నమః. ఓం ఘం గణపతే నమః. ఈరోజు నభూతో నభవిష్యతి. ఎందుకంటేనమ్మా నకార్తికే సమో మాస అన్నారు. కార్తీక మాసం లాంటి సమానమైన మాసం లేదట. అలాంటి కార్తీక మాసంలో ఒక చెట్టుకు నీరు వేస్తే ఆ చెట్టులో ఉన్న వేళ్ళు సిగుర్లు ఎలా అందుతాయో ఆ నీరు, అలాగే కోనసీమ తిరుమలగా భాషిస్తున్నటువంటి ఆ వాడపల్లి వెంకటేశ్వర స్వామి సాన్నిధ్యానికి వెళ్ళినప్పుడు ఆ స్వామివారి అర్చక స్వామివారు ఒకటి అడుగుతారు, మీ గోత్రం ఏంటమ్మని. గోత్రం చెప్పగానే మన వంశం మన పిల్లలు తరించబడతారు. కానీ ఈరోజు ధర్మపదం అనే యాత్రేపురంలో జరుగుతున్నటువంటి ధర్మపదంలో వేద పండితులు అనేక వేల అర్చక స్వామివారు మాతృమూర్తులు అందరూ వచ్చారు. ఇక్కడ జరుగుతున్నటువంటి ధర్మపదం, ఈ కళ్యాణ ఘట్టం సాక్షాత్తు ఒక నారికేలము సమర్పించినంతనే సర్వ కార్యములు సిద్ధింపేసేసే గణపతి మన అయినవెల్లి సిద్ధి వినాయక స్వామివారు. సర్వ దేవతా గణములకు అధిపతి అయినవెల్లి సిద్ధి వినాయక స్వామివారు. అలాంటి ఇక్కడ ధర్మపదములో సాక్షాత్తు శ్రీదేవి భూదేవి అమ్మవారికి కళ్యాణ ఘట్టం, ఇక్కడ వినాయకుడికి ఇప్పటి వరకు గణపతి హోమం జరిగింది. ఈ ధర్మపదం వల్ల మన ఆత్రేయపురము కాదు, మన మండలము కాదు, మన జిల్లా కాదు, మన రాష్ట్రము కాదు, యావత్ భారతదేశమే కాదు, ప్రపంచము కూడా ఈ కళ్యాణం వల్ల శాంతితో కరోనా బాధలు ఉండవమ్మ. ఒక్కసారి, ఎందుకంటే వేద పండితులు అనేక విషయాలు చెప్తూ ఉంటారు. మనము ఎంతో అర్థమయ్యేలాగా మనకి చక్కగా వేదఘోష ఎక్కడ జరుగుతుందో ఆ గ్రామం సస్యశ్యామలంగా ఉంటుందట. సూర్య భగవానుడు నమస్కార ప్రియుడు అన్నారు. రెండు చేతులు జోడించి ఆదిదేవా నమస్తుభ్యం అంటే చాలు ఆయురారోగ్యాలు కలగజేస్తాడు. అలాగే పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు. ఒక గరిటెడు ఉదకమేస్తే అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తాడు. హరిహర తనయుడు అయ్యప్ప స్వామి శరణఘోష ప్రియుడు. శరణం చెప్తే చాలు ఆయన ముక్తి కలగజేస్తాడు. మరి మన ఎదురుగా అప్పుడు తెర తీసిన వెంటనే చక్కగా అమ్మవారు తులసిమాలతో కలంకంబరమాలతో చక్కగా అర్చక స్వామి వారి అమ్మవారిని దేవేరుల్ని మలయప్ప స్వామిని చక్కగా అలంకరిస్తూ విష్ణుమూర్తి అలంకార ప్రియులు అన్నారు. అలాంటి అలంకార ప్రియులు కళ్యాణ ఘట్టం జరుగుతుందమ్మా. ఆయనకి గోవిందనామం అంటే ఎంతో ఇష్టమట. మరి మన శ్రీనివాస్ గారు ఒక కీర్తన అన్నాక ఇంచుమించు మీ ఆత్రేయపురము రావాలి, కళ్యాణం చూడాలని యూనిఫామ్గా వచ్చారు. చూడండి, ఇంచుమించు 20 గ్రామాల నుంచి వచ్చారమ్మా. మీ గ్రామం చక్కగా కళ్యాణం చూడాలి, లక్ష్మీ గణపతి హోమం చూడాలని మాతృమూర్తులు పిలవగానే ఎక్కడికి వెళ్ళినా గోవిందనామం చెప్తారు. వారు ఎప్పుడు మాకు ఒక్క నిమిషం భగవంతుడు నామం చెప్పే భాగ్యం కలుగుతుందని ఎదురు చూస్తున్నారు 1000 కళ్ళుతో. వాళ్ళ గోవిందనామం ఒక 21 గోవిందనామం చెప్తారు. శ్రీనివాస్ గారు ఒక కీర్తన అన్నాక అందరూ తరించాలమ్మ. ఎందుకంటే కలవు నామస్మరణ మంత్ర జపాలు చేయాలంటే 3 పూట్ల సంధ్యావందనం ఆచరించాలి, నియమనిష్టలు పాటించాలి. కలియుగములో ముఖము కడుక్కోలేకపోయినా మంచం మీద ఉన్న గోవింద నారాయణ మాధవ కేశవ కరాగ్రే వసతే లక్ష్మి కరమధ్యే సరస్వతి కరమూలే స్థితే గౌరి ప్రభాతే కరదర్శనం అన్నారు. అలాంటి గోవిందనామస్మరణ చెప్పబడుతుంది. భగవంతుడికి నాదస్వరం ఎంతో అద్భుతమైనటువంటి నాదస్వరం. మన అయినవెల్లి నాదస్వరం వారు, వాడపల్లి నాదస్వరం వారు అమ్మవారి కళ్యాణ ఘట్టం వాయిస్తూ ఉంటారు. వారు ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే కానీ ఎక్కడికి మనకి వివాహం జరిగిన పుణ్య కార్యక్రమం జరిగిన మంగళ వాయిద్యాలు అంటారు. మంగళ వాయిద్యాలకి చెప్పలేనిదే ఎవరికీ కూడా చెప్పరు. అలాంటి మంగళ వాయిద్యాలు చక్కగా వినిపిస్తూ వేద మంత్రాలతో మంగళ వాయిద్యాలతో చక్కగా ఈరోజు ఈ నామ సంకీర్తన జరగడం పూర్వజనంగా భావిస్తూ శ్రీనిగారిని ఒక కీర్తన అన్నాక 21 గోవిందనామాలు మాతృమూర్తులు అంటారు. జై శ్రీరామ్. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోప
శాంతయే శ్రీమద్వతీయ చరితామృతమన్నయార్యా శ్రీమద్వతీయ చరితామృతమన్నయార్యా పీత్వాపి నైవ సుహితా మనుజా భవేయుః త్వం వెంకటాచలపతిరివ భక్తిసారం శ్రీ తాళపాక గురుదేవ నమో నమస్తే నమో నమస్తే వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి నెలమూడు శోభనాలు నీకు నతనికి తగును నెలమూడు శోభనాలు నీకు నతనికి తగును కలకాలము నిత్య కళ్యాణమౌమ 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 నెలమూడు శోభనాలు నీకు నతనికి తగును కలకాలము నిత్య కళ్యాణమౌమ 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 రామవు నీవైతేను చామన వర్ణమతడు చామవు నీవు రామనామమతనిది రామవు నీవైతేను చామన వర్ణమతడు చామవు నీవు వామనుడందురు అతనిని వామనయనవు నీవు వామనుడందురు అతనిని వామనయనవు నీవు ప్రేమకు మీకిద్దరికి పేరు బలమొకటి కళ్యాణమౌమ 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 పేరాతనికి హరిణీ క్షణవు నీవు కరిగా చితాను నీవు కరి
కరిణీ క్షణవు నీవు కరిగా చేతాను నీవు కరియాణవు సరి జలది సాయి జలది కన్యవు నీవు సరి జలది సాయి జలది కన్యవు నీవు గరసి మీకిద్దరికి పేరు బలమొకటి కళ్యాణమమ్మ 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 జలజనాభుడతడు జలజిముఖివి నీవు తలమేలు మంగవు నిన్నల మీతాను జలజనాభుడతడు జలజిముఖివి నీవు తలమేలు మంగవు గోవిందా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా వెంకటేశుడిటు నిన్నురా నమోచే ఇలలో కోసలేంద్రాయ మహనీయ సర్వభౌమాయ మంగళం ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా హరపతి వాస శ్రీ వెంకటేశ గోవిందా ఎర్రజంగన స్వరూప గోవిందా